బాగున్నారమ్మా? నమస్తే. ఏం బాగున్నా సార్. పేరమ్మా? నా పేరు బొడ్డు పద్మ అండి. బొడ్డు పద్మ ఏం ఇక్కడ చేస్తారమ్మా? ఇక్కడ వైస్ ప్రెసిడెంట్. నేను రేషన్ డీలర్ కూడా చేస్తాను. ఓ వెరీ గుడ్. సో మంచిర్యాలలో మరి రాజకీయ వాతావరణం ఎట్లుందమ్మా? బాగుంది. బీఆర్ఎస్కే మనకు బాగుంది సార్. బీఆర్ఎస్ కేనా? బీఆర్ఎస్ పక్కా వస్తుంది. చెప్పేస్తున్నారు. దివాకర్ అన్న పక్కా వస్తాడు. ఈయన 4 సార్లు చేశాడు కదండి, ఇక అవ్- సరిపోదా? ఎందుకంటే దాన్ని చేసేదాన్ని బట్టి ఆ. ఖచ్చితంగా దివాకర్ గారు సార్ వస్తారు. ఏం చేశాడు ఆయన? ఏం చేస్తున్నాడు ప్రతి అంటారు? ఒక్కరి ఇంటికి ఇప్పుడు ప్రతి ఇంటికి లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, వికలాంగులకు పెన్షన్ చేయించుతున్నారు, పేద మహిళలకి రైస్ ఆ, కార్డు బియ్యం ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి టీఆర్ఎస్ నుంచి అందుతుంది, బీఆర్ఎస్ నుంచి. ఓకే. దివాకర్ సార్ కూడా ప్రతి ఒక్కటి మనకు చేస్తుండు, అందుబాటులో ఉండి చేస్తుండు. ప్రతి కాంగ్రెస్ ఇంటికి వాళ్ళు ఇస్తా వస్తాడు. అంటున్నారు కదా? కాంగ్రెస్ వాళ్ళది కాదు సార్, ఆ, రౌడీయిజం ఉంది, అది చెయ్యరు కాదు. ఆ, చాలా రౌడీయిజం ఉంది. ఆ, ప్రతి ఒక్కటి కబ్జాల మీదనే ఉన్నారు కానీ ఒకటి ఇండ్లకి వచ్చి కరెక్ట్ మాట్లాడేది లేదు. ఆ, అది కార్డు ఉన్న వాళ్ళకే చీరలు ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు. మన సార్ ఏముంది, ప్రతి ఒక్క పేద మహిళలకు కానీ వికలాంగులకు కానీ ప్రతి ఒక్కటి సాయం చేస్తాడు. ప్రతి దానికి పెండ్లి కానీ ఏదైనా చనిపోయిన కాడికి కానీ ప్రతి ఒక్కదానికి వస్తాడు, సాయం చేస్తాడు. మన కౌన్సిలర్ సార్ కూడా, ఎమ్మెల్యే సారు, మన కేసీఆర్ నుంచి అన్ని పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఈరోజు. అవునా? ఇంటింటికి నల్ల ఉంది, ప్రతి ఒక్కటి సంతోషంగా ఉన్నారు. ఈ రోజుల్లో పని మనిషి కావాలంటే ఇప్పుడు దొరకట్లేదు. అంటే కేసీఆర్ సార్ అంత అభివృద్ధి చేస్తుండు. అంటే మంచిర్యాల డెవలప్ కాలేదంటారు ఏంటి మరి? అయింది సార్, చాలా అయింది, ఆ, చాలా పెరిగిపోయింది. రాజీవ్ నగర్లో ఒక 5 ఇండ్లు ఉండే అప్పుడు ఫస్ట్లో, ఇప్పుడు దాదాపు ఒక 5 సంవత్సరాలల్లా దాదాపు 6,000 ఇండ్లు అయినాయి ఇప్పుడు. బాబా. ఆ, చాలా మెజారిటీ ఉంది సార్ ఇక్కడ. కేసీఆర్ పరిపాలన ఎట్లుందండి? చాలా బాగుంది. ఉం. అంటే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా? అవుతారు. ఆ, కేసీఆర్ మళ్ళా సీఎం 1000% ఆ. చెప్తున్నా, ఖచ్చితంగా అవుతాడు. మరి 1000% చెప్తున్నా. రాదు సార్, కాంగ్రెస్ గాలి తీస్తుంది ఐదని అంటున్నారు. ఖాళీ కండువలు వేసుకొని తిరుగుడు తప్ప వేసే వాళ్ళైతే మన బీఆర్ఎస్కే ఇస్తారు ఓటు. అవునా? పక్కా వేస్తారు. ఖచ్చితంగా. పక్కా ఆహా. వాళ్ళతో తిరిగి మనకే వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. కేసీఆర్ సార్కే ఇస్తారు. ఎందుకు మన మంచాల వాళ్ళు దివాకర్ సార్కే ఇస్తారు. కేసీఆర్ సార్ పరిపాలన ఏముంది? బాగుంది, అభివృద్ధి బాగుంది. ఉం. మహిళలకు కానీ ఏదైనా ప్రతి ఒక్క ఇంటికి మంచిగా చేస్తాండ్రు, అన్ని చేస్తాండ్రు, ఇస్తారు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. మహిళలకు ఏం చేశారు? మహిళలకు, పేద మహిళలకు ఇస్తాండు ఏదైనా సాయం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తాండు, రైతు బంధు ఇస్తాండు, మన ఇది ఏంటి మైనార్టీ వాళ్ళకి ఇస్తున్నాడు, ఉం. ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు సార్. ఉం. ఖచ్చితంగా కేసీఆర్ సార్ వస్తాడు, వస్తాడు మళ్ళీ. ఖచ్చితంగా వస్తాడు సార్.